కవిత ప్రారంభించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనపై బీజేపీ మీడియా ఇన్ఛార్జి సుభాష్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ పార్టీ త్వరలోనే కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకునే హక్కు ఉందని, అయితే కొత్తగా పార్టీ ప్రారంభించిన వారు ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం సహజమని పేర్కొన్నారు. బీజేపీపై కవిత చేసిన ఆరోపణలను సుభాష్ ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా కవిత వెనుక నుంచి సీఎం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై బీజేపీ మీడియా ఇన్ఛార్జి సుభాష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ కవిత ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి బీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ సుభాష్ గారు మన మధ్య ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు కవిత గారు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనా సమితి పేరు పెట్టారు. ఈ పార్టీ కొత్త పార్టీని ఏ విధంగా అలా పెద్ద మనంటే మాట్లాడాల్సింది ఏం లేదు, మనంటే మొత్తం చూడాల్సింది ఏం లేదు. భారతదేశం డెమోక్రసీ, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన నుంచి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలవకుండా కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర సంపదను దోచుకున్నారో మనందరం కూడా చూసినాం. ఆ సంపదనలో దోచుకున్నది సరిగా పంచడం కాకుండా మరి కవిత గారి మా సోదరుడు, తర్వాత వాళ్ళ రిలేటివ్స్ మొత్తం చుట్టాలు ఎవరైతే ఉన్నారో అందులో తేడాలు వచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ కొత్త పార్టీ పెట్టడం, ఇది అంత పెద్ద అంటే ప్రజలకు పెద్ద వచ్చే లాభం కూడా ఏం లేదు. 10 సంవత్సరాలు ఏ విధంగా కవిత గారు బంధామయ్యారో మన అందరం కూడా చూసినాం. లాస్ట్కు లిక్కర్ స్కామ్లో కూడా జైలుకు వచ్చిందంటే రావడం కూడా జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కొత్త పార్టీని ప్రోత్సహించడం కేవలం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి మాకైతే 100% సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీని చీల్చాలని చెప్పి కుటుంబంలో చీలిక తీసుకురావాలి. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో చీలిక తీసుకొస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఓట్లు కూడా వస్తాయని చెప్పి ఒక కొత్త నాటకం ఆడుతున్నారు. ఇది మొత్తం కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు షర్మిలా గారి పార్టీ కూడా ఇట్లనే చేసినారు. లాస్ట్కి ఏమైంది, తెలంగాణ అంటే మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్కి పోయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసి ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయింది ఆంధ్రప్రదేశ్కు. ఇది కూడా ఈ యొక్క పార్టీ కూడా కవిత గారి పార్టీ కూడా సేమ్ ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నారు. ఇంతకుముందు వాళ్ళు భాగస్వాములే వ్యాపారంలో, వాళ్ళకు చాలా సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు. తర్వాత వాళ్ళకు అనేక రకమైన ఏంటంటే కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో కామన్ ఎనిమీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ. సో కామన్ అంటే భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చెప్పి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కొత్తగా పెట్టిన టీఆర్ఎస్ ఇది ఒక కొత్త ఏంటంటే నాటకం ఆడుతుంది. కేఏ పాల్ గారు కూడా ఏంటంటే పెద్ద పార్టీ పెట్టినారు, ప్రజాశాంతి పార్టీ అని పెట్టినారు. దాంట్లో మేమేం తప్పు పడుతున్నాం, వెల్కమ్, పార్టీలు రావాలి, ప్రజాస్వామ్యాన్ని మంచిగా ముందుకు తీసుకుపోవాలి, అన్ని పార్టీలు ప్రజల సేవలు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల సేవ తప్పితే అప్నారామ్ రామ్ అన్నట్టు వాళ్ళ సొంత ఎజెండా, సొంత పార్టీ ఎజెండా, సొంత కుటుంబ సభ్యులు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళకి అందరికి కూడా ఈ రాష్ట్రాన్ని ఖరీదును దాచుకోవడమే వీళ్ళ ఏకైక ఎజెండా. ప్రజల సమస్యలను పక్కన పెట్టడం, ప్రజల సమస్య గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ఏదైతే టీఆర్ఎస్ గతంలో నుంచి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అనేది జనాల్లో ఉన్నమాట, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అయిన తర్వాత టీఆర్ఎస్ మార్చిన తర్వాతనే బీఆర్ఎస్కి ఇబ్బంది ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ ఇప్పుడు టీఆర్ఎస్ అనేది పెట్టడం వల్ల పార్టీకి బెనిఫిట్ అవుతుందా, కవితకి లేదు? ఇప్పుడు బెనిఫిట్ అవుతుందా? అసలు టీఆర్ఎస్ పార్టీకే బెనిఫిట్ లేదు. మన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా చూసినా కదా, సున్నా వచ్చింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంత పెద్ద ఏంటంటే వాళ్ళు 100% వాళ్ళకు బెనిఫిట్ కూడా రాలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టినా, బీఆర్ఎస్ పెట్టినా, ఇంకేం పెట్టినా కూడా, కేఎఫ్ఎల్ పార్టీ పెట్టినా కూడా వాళ్ళ ప్రజలు ఏంటంటే అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని పార్టీలు పెట్టినా ఏం చేసినా కూడా ఎవ్వరికి కూడా అడ్వాంటేజ్ కాదు, ఓన్లీ బీఆర్ఎస్ మన ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్. ప్రధానంగా ఆమె బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బీజేపీకి ఏదైతే ఉందో బీజేపీకి మంత్రులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దద్దమ్మల మాదిరి పనిచేస్తున్నారు. వారి రాష్ట్రం కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. మరో 5 ఏవైతే గ్రామాలు ఉన్నావో వాటిని తిరిగి తెచ్చిచ్చినప్పుడు మాట్లాడాలని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు మరి ఏదైనా ఒకటి మాట్లాడాలి కదా. ఇప్పుడు ఐడియాలజీ ఏంది, పార్టీ ఎందుకోసం పెట్టినారు, ఒక ఐడియాలజీ ఉండాలి కదా, ఒక ఏంటంటే సిద్ధాంతం అనేది ఉండాలి కదా. ఏం సిద్ధాంతం అని చెప్పండి, మీకేం సిద్ధాంతం అని చెప్పండి.
అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకే సిద్ధాంతం లేదు. తెలంగాణ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొత్త పార్టీ పెట్టి అంటే మొత్తం ఆ కొత్త పిచ్చగానికి ఏంటంటే పొద్దురు కదా అన్నట్టు ఇవాళ పెట్టి ఏంటంటే మా మీద పడేందుకు. మీ పని మీరు చేయండి, మీరు కనుక చక్కగా ఉంటే వాళ్ళ ప్రజలు మీకు మరి మంచి ఏంటంటే పట్టం కట్టిస్తుండే. మీరు చక్కగా లేరని చెప్పే కదా మేము నన్ను అపోజిషన్లో కూర్చోబెట్టి పార్లమెంట్లో గుండు సున్నా పెట్టిండు. ఇదంతా ఎట్లా అంటే సొంత ఎజెండా, సొంత లాభం కోసం భారతీయ జనతా పార్టీను తెలంగాణ ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. మోదీ గారు చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ ప్రజలకు, పల్లెలకు, గ్రామాలకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా మేము చాలా తప్పు చేసినాం మేము కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే అలా ట్రాప్లో పడ్డామని చెప్పి పక్క రాష్ట్రంలో ఎక్కడైతే ఎన్నికలు అవుతుందో మన ఏంటంటే తమిళనాడులో, కేరళలో, తర్వాత మన ఏంటంటే వెస్ట్ బెంగాల్లో చూస్తున్నారు కదా సమాచారం. ఎట్లా భారతీయ జనతా పార్టీకి స్పందన ఎట్లా వస్తుంది, తెలంగాణలో కూడా అటువంటి స్పందన రావాలని చెప్పి కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఒక మంచి స్పందన మేము ఏంటంటే గుర్తిస్తున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు ఉన్నాయి. ప్రధానంగా ఏదంటే తెలంగాణ ఏర్పాటు కావడమే బీజేపీకి ఇష్టం లేదు. ప్రధానమంత్రి మోడీ కానీ కింద ఎంపీలు కానీ ప్రతి అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ విమర్శించి తెలంగాణ ఏర్పాటుపై అవమానిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ చేసింది. మీకు తెలంగాణ ఏర్పాటు కావడం ఇష్టం లేదా బీజేపీ? ఇప్పుడు తెలంగాణ ఏర్పాటప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్ష ఓట్లు లేకుండా పార్లమెంట్లో తెలంగాణ బిల్ అయితే అంటే మన సపోర్ట్ అయితే కాదు కదా. సో అందులో బిల్ అయితే పాస్ అయితే కాదు కదా. టీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఇద్దరే ఎంపీలు ఉన్నారు. మనం వాస్తవాలు మాట్లాడాలి ఎప్పుడు కూడా. భారతీయ జనతా పార్టీ వాస్తవం రెండే ఇద్దరే ఎంపీలు ఉన్నారు. అందులో ఒక ఎంపీ కేసీఆర్ గారు అసలు పార్లమెంట్లో ప్రొసీడింగ్ చేస్తున్నప్పుడు రాలే. ఇంకొక ఎంపీ విజయశాంతి, పాపం ఆవిడ ఏం చేస్తుంది చెప్పండి. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్ పాస్ కావాలని చెప్పి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరాన్ని వాళ్ళు ఏంటంటే గుర్తించాలి. మేము 100% సపోర్ట్ చేసినాం కనుకనే, అందులో పార్లమెంట్లో బిల్ సపోర్ట్ చేసినాం కనుకనే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది. మేము అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఇచ్చినాం. ఒక్క చుక్క నెత్తురు బొట్ట కూడా కింద పడలేదు. తెలంగాణ రాష్ట్రం అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత తాత్పర్యం చేసింది, ఎందుకు ఇంత ఆలస్యం చేసింది? తద్వారా 1200 మంది కుటుంబాలు బలిదానం చేసుకున్నారు. 1200 ఏంటంటే యువకులు, రేపు పొద్దున ఏంటంటే దేశ పౌరులు వాళ్ళంతా. దేశానికి ఏంటంటే వాళ్ళు ఒక మంచి దిశ ఏంటంటే మనం ఇచ్చేవాళ్ళు. అటువంటి యువకులు ఇవాళ మనకు లేకుండా పోయినారు. తర్వాత 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. ఆర్థిక వ్యవస్థ కుదేలేంది. దీనికి ఇద్దరే కారణం. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఒకటి ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అదే పార్టీ నుంచి వచ్చి కవిత ఇవాళ బీఆర్ఎస్కి ఇష్టం ఏంటంటే బీజేపీకి ఇష్టం లేదు అంటే చూస్తే ఏంటంటే నవ్వుతున్నారు. మరి ఎట్లా మరి వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇది తప్పుడు. ఇది బీజేపీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది ఏంటంటే గుర్తు చేసుకోవాలి. మా వల్ల 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 4వ రాష్ట్రం ఏర్పడ్డది. అందులో కవిత గారి రోల్ అసలు ఏముంది చెప్పండి ఫస్ట్. అంటే మా మీద అడుగుతున్నారు కదా, మీ రోల్ ఏముంది చెప్పండి. మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఒక 2-3 సంవత్సరాల ముందు వచ్చి ఇక్కడ అంటే మన తెలంగాణ జాగృతి అనే ఒక కొత్త అంటే వ్యవస్థ పెట్టి వసూలు చేసినారు తప్పితే మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినారో ముందు మిమ్మల్ని మీరు అడగాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామిగా ఉండడం, పార్టీలో భాగస్వామిగా ఉండడం నాకు అవమానంగా ఉంది. ఒకే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పడం కాదు, ఇక నుంచి తెలంగాణ ప్రజల కోసం పాటుపడతాను. దీన్ని ప్రక్షాళన చూసారు, మరి ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఇవాళ మేము క్షమాపణ చెప్పినామంటే మరి అమ్మా నువ్వు అంత డబ్బులు సంపాదించినావు కదా, మరొక ఏంటంటే స్వచ్ఛంద సంస్థ పెట్టి మరి ప్రజలకు ఎందుకు ఇవ్వవు? బాగా డబ్బులు సంపాదించినావు కదా. ప్రజల సేవ అనుకుంటే రాజకీయ పార్టీలకు ఏంటంటే రాజకీయంకి రావాల్సిన అవసరం లేదు. ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి మంచిగా చాలామంది చేస్తున్నారు. ఇలా ఎంతోమంది చేస్తున్నారు దేశంలో. అందులో సీన్కి రాకుండా వాళ్ళు ప్రజల సమస్యల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడుతూ వారికి సహాయ సహకారాలు చేస్తున్నారు. మరి ఇవాళ రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ ఎవరిని ఉద్ధరించడానికి వస్తున్నావు అనే దాని మీదనే ప్రశ్న. ఇవాళ ఎవరిని ఉద్ధరిస్తున్నారు? మీ సొంత మళ్ళీ ఏంటంటే వసూలు చేయడానికే కదా. అంటే ప్రధానంగా చెప్పండి, మీరైతే సరిమల పార్టీ ఏదైతే కాంగ్రెస్లో విలీనమని చెప్పారు, ఇప్పుడు పెట్టే టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనమవుతుంది, బీజేపీలో విలీనమవుతుంది? పక్కా కాంగ్రెస్లో. ఇంకా అసలు దాని మీద బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా, డౌటే లేదు అసలు. ఎందుకు లేదంటే దీనికి అంతా స్పాన్సర్ ఎవరండి? దీనికి అంతా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి 2028లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని ఎట్లైనా కూడా ఒక రాజకీయ
ఇదే కుటిల రాజకీయం చేసుడు దీన్ని. ప్రజల సమస్యల గురించి కనుక మాట్లాడితే, మీరు ఇచ్చిన హామీలు కనుక పెడితే తప్పకుండా మీకు ప్రజలు ఏంటంటే స్పందిస్తారు, మీకు ఓటేస్తారు. ఇవాళ మీరు గ్రామాలకు పోయే పరిస్థితి లేదు. ఇవాళ ఎట్లైనా ఏమైనా చేసి ఇంకొక పార్టీ పెట్టి బీఆర్ఎస్ సీట్లను మొత్తం ఓట్లను మొత్తం చీల్చి నీకు లాభం చేయడానికి మన కవిత గారిని ఒక పావుగా వాడుతున్నారు. కవిత గారు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డది బస్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో పార్టీ ఎవరైనా పెట్టవచ్చు. పార్టీ ఏర్పాటుకు మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కవిత చెప్తుందో బీజేపీ ఆరోపణలు చేస్తుందో తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోసింది బీజేపీ పార్టీ. అదేవిధంగా ఆమె ఏదో పార్టీ పెట్టారు కాబట్టి ఏదో పార్టీని అనాలనే ఉద్దేశంతోనే బీజేపీ పార్టీ పైన నిందలు వేస్తున్నారు తప్ప బీజేపీ పార్టీ ఏదైతే రాష్ట్రానికి చేస్తుందో అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటులో కూడా ప్రధాన భూమిక పోసింది. అదేవిధంగా త్వరలోనే ఏ విధంగా అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జరిగిందో ఇప్పుడు ప్రస్తుతం కూడా నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అవుతుందని సుభాష్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.